హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ 100 రూపీస్ ఎమ్మెల్యే. తెలంగాణ గడ్డపైన జనసేన జెండా రెపరెపలాడుతుందంటే చాలా మందికి, చాలా పార్టీలకి వెన్నులో వణుకు మొదలవుతోంది. ఎన్ని రకాల విమర్శలు, ఒకే ఒక మీటింగ్, ఓన్లీ ఒకే ఒక్క మీటింగ్. ఆ మీటింగ్కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. చాలామందికి జనసేన వస్తే ఉచ్చబడుతోంది అని చెప్పడానికి ఆ ఒక్క మీటింగ్ చాలు. పవన్ కళ్యాణ్ వస్తే ఏమైనా మార్చేస్తాడు, ఫలితాలను తారుమారు చేస్తాడని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీకి వెన్నులో వణుకు పుడుతుంది. అందువల్లే మూకుమ్మడిగా అన్ని పార్టీలు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. నువ్వు ఆంధ్రోడివి, తెలంగాణలో ఎలా పోటీ చేస్తావు, ఈ పార్టీని తెలంగాణకి ఎలా తెస్తావు? ఇది మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరు కూడా ఇలా మాట్లాడరు. కానీ మంచి మంచి పార్టీలు, మంచి మంచి వ్యక్తులు, రాజకీయాల్లో ఆల్రెడీ చాలా అనుభవం ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళని ఏమనాలి? ఎందుకు చేయకూడదు, పోటీ చేయకూడదు? ఆంధ్రాలో పోటీ చేయాలని రూల్ ఏమైనా ఉందా? రాజ్యాంగం వాళ్ళు ఏమైనా రాసి ఉందా? ఎవరైనా చేయొచ్చు, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, జనసేన అనేది ప్రాంతీయ పార్టీ కాదు, ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీ అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు ఈరోజు ఏమైంది? ఈరోజే ఏకంగా ఢిల్లీ గడ్డపై అక్కడ జనసేన మీటింగ్ పెట్టింది. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారి ప్లానింగ్స్ వేరు. ఆయన ప్రాంతీయవాది కాదు, జాతీయవాది. ఇండియా నాది అనుకునే మనిషి. ఆ ఇండియాలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తమిళనాడు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకి జనసేన పాకుతుంది. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఒకటే కాదు, తెలంగాణతో ఒకటే అవుతాం అనుకున్నారు. అన్ని రాష్ట్రాలకి జనసేన వెళ్తుంది. జనసేన లీడర్లు అన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తారు. కులం మతంతో సంబంధం లేకుండా మేము ముందుకెళ్తూ ఉన్నాం. కులాల పార్టీ కాదు జనసేన, మతాల పార్టీ కాదు జనసేన. జాతీయవాదం తీసుకొని ముందుకెళ్తున్న గొప్ప పార్టీ, గొప్ప నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ గడ్డపైన బరాబర్ జెండాలేస్తుంది. జెండా పాతున్నాం. రెడీ అయిపోండి. విమర్శలు చేయడానికి ఎంతమంది రెడీ అవుతారో రెడీ అవ్వండి. సో రాజకీయ నాయకులతో పాటు సోషల్ మీడియాలో కుక్కలు కూడా మొరగడం స్టార్ట్ అవుతాయి. జర్నలిజం పేరుతో కొన్ని పేటీఎం కుక్కలు పవన్ కళ్యాణ్ గారు స్థలం కబ్జా చేశారు, అవి చేశారు, ఇవి చేశారని చెప్పేసి హల్చల్ చేస్తూ పెద్ద హడావిడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెంట్రుకు కూడా పీక్కోలేరా మీరు? పవన్ కళ్యాణ్ వెంట్రుకు కూడా పీకలేరు. ఎందుకంటే నీతిగా, నిజాయితీగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఎవరైనా ఒక మనిషి ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మేము గర్వంగా చెప్పగలం. మీరు మీ నాయకులను ఎవరైనా చెప్పగలరా? డబ్బులు తినకుండా, రాజకీయాల్లో డబ్బులు సంపాదించకుండా, అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించకుండా, ఆస్తులు సంపాదించకుండా ఎవరైనా ఒక్కరి పేరు చెప్పండి నాకు. మేము గర్వంగా చెప్పగలం, మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అలాంటి తప్పు చేయరు అని చెప్పి. అంతే నిస్వార్థంగా మేమందరం వస్తున్నాం. అంతే నిస్వార్థంగా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకునేసి మాలాంటి నాయకులందరూ బయలుదేరిపోయారు. తెలంగాణలో ఒక పవన్ కళ్యాణ్ గారే మాట్లాడతారు అనుకోవద్దు. వారణాసి సూర్య అనేవాడు దిగాడు, వాయించేస్తాడు లెఫ్ట్ రైట్. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అంటే ఒక్క సెకండ్ కూడా ఊరుకోను. తప్పు ఉంటే మాట్లాడండి, తప్పు ఉంటే మాట్లాడండి, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. తప్పు లేకుండా ఏ తప్పుడు నా కొడుకు మాట్లాడినా కూడా తెలంగాణలో వారణాసి సూర్య ఊరుకోడు, దూల తీర్చేస్తాడు. ఆయన ఏంటంటే మాకు బారిగేట్స్ పెట్టాడు, లిమిట్స్ పెట్టాడు. అందువల్లే చాలా పద్ధతిగా, సంయమనంగా, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. మీకే కాదు, బూతులు వచ్చాయి, తెలంగాణ బూతులు మా అందరికీ కూడా వచ్చు. మీకంటే 2 ఆకులు ఎక్కువే చదివాం మేము. మేము జనసేనలో ఉన్నాం, మాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల మేరకే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఒక్కసారి గేట్ వదిలేశాడనుకో, వద్దన్నా, రాజకీయాలు చేయండి, పర్సనల్గా ఎందుకు వెళ్తారు? ఆయన పర్సనల్గా ఎందుకు వెళ్ళిపోతారు చెప్పండి?
గొప్ప మనిషి, రాజకీయాల్లో గొప్ప మనిషి. వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే ఆయన తప్పులు ఎత్తి చూపండి, నో ప్రాబ్లం. వాటికి మేము అదే ప్రొఫెషనల్గా మేము ఖండిస్తాం. మీకు ఏదైనా మీరు అలాంటి తప్పు ఎత్తి చూపితే కాదు, అలా కాదు, ఆ తప్పు కాదు అది ఇలా అని చెప్పేసి వివరణ ఇస్తాం. ప్రొఫెషనల్గా పద్ధతిగా మీతో మాట్లాడడానికి మేము రెడీ. అడ్డదినగా మాట్లాడితే ఊరుకోం. తెలంగాణలో మీరే కాదు, మేము కూడా ఉన్నాం. 25 సంవత్సరాల నుంచి మేము కూడా ఉన్నాం. ఇక్కడ ప్రాంతీయ భావం వద్దబ్బా, ప్రాంతీయ భేదాలు పెట్టుకోవద్దు. తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, మనందరం భారతీయులం. మనందరం భారతీయులం. ఇండియాలో మనందరం ఉంటాం. ఎక్కడ ఎవరైనా ఉండే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మీరు తెలంగాణ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? తెలంగాణ నుంచి మీరు తమిళనాడు వెళ్ళొచ్చు, అక్కడ కూడా బతకచ్చు, తప్పేముంది. ఎక్కడ మనకు బతుకుంటే అక్కడ బతుక్కోవచ్చు అబ్బా. ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వస్తారు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకు కూడా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొద్దని చెప్పారా? ఆంధ్రాలో పోటీ చేయండి. రాజకీయ పార్టీలు ఇన్నొచ్చి మీ మూకుమ్మడిగా మీద పడుతున్నాయిగా, మీరు ఎందుకు ఆంధ్రాలో పోటీ చేయరు? దమ్ము లేదా? ధైర్యం లేదా? ఏం బా, నేను డైరెక్ట్గా అడుగుతున్నా. మీరు ఆంధ్రాలో పోటీ చేయండి వచ్చి. ఇక్కడే ఎందుకు కూర్చోవాలి మీరు? రాజకీయ పార్టీలే కదా మీవి. మరి ఎందుకు ఇక్కడే తెలంగాణలో ఎందుకు కూర్చుంటున్నారు? సోకులు ఇక్కడే ఎందుకు? ఆంధ్రాకి రావచ్చు కదా. అక్కడ కూడా మన వాళ్ళే కదా ఉండేది, అంతా ఇండియన్సే కదా. ఊరికిడ కూర్చొనేసి మీరు ఆంధ్రోడివి, తెలంగాణ వాళ్ళు. ఏంది ఆంధ్ర, ఏంది తెలంగాణ? మనందరం భారతీయులం. అన్నదమ్ములా కలిసిమెలిసి వెళ్ళాలి. రాజకీయాలు చేసినప్పుడు రాజకీయాలు చేయండి అబ్బా, వద్దని చెప్పట్లే. రాజకీయాలు చేయండి. రాజకీయాలు చేస్తే మీలోంచి కూడా మంచి నాయకులు వస్తారు. ఎవరికి తెలుసు? మీలోంచి గొప్ప నాయకులు వచ్చేసి జనసేనలో చేరని ఎవరికి తెలుసు? లక్షణంగా రండి, అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా గొప్ప నాయకులు అయితే, అంతే నిజాయితీగా మీరు పోరాడగలిగితే రండి, జనాలకు సేవ చేద్దాం. సర్వీస్ చేయడానికైతే హ్యాపీగా రండి. దోచుకోవాలనుకుంటే కుదరదు. ఇక్కడ అందరినీ దోచుకుందాం, రాజకీయాల్లోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు తినేద్దామంటే కుదరదు. జనసేనలో మాలాంటి ప్యూర్ లీడర్స్ ఉంటారు. మేము జనాల కోసమే కష్టపడతాం, జనసేన కోసమే కష్టపడతాం, మా పవన్ కళ్యాణ్ గారి కోసమే కష్టపడతాం. అంతే తప్ప లఫంగి పనులు మాకు చేయడం మాకు చేత కాదు. మీరు ఏదైనా పొరపాటున పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, మా జనసేన నాయకుల్ని కావచ్చు, ఏదైనా కూడా అనవసరంగా ఏవేవో మాటలు అంటే మాత్రం ఊరుకోం. అది కూడా క్లియర్గా చెప్తున్నాం. మేము ఖండిస్తున్నామని చెప్పి సైలెంట్ కూర్చొని ఉండదు. తప్పు చెప్పాలి. మీరు తప్పు ఎత్తి చూపినప్పుడు ఆ తప్పు క్లియరిటీగా చెప్పాలి విత్ ప్రూఫ్స్తో. అంతే తప్ప ఊరికే కుక్కలు మొరిగినట్టు మొరగకూడదు. నేను కొన్ని కుక్కలకు చెప్తున్నాను, మీకు కాదు. కొన్ని కుక్కలు దానికి సమయం సందర్భం లేకుండా మొరిగేస్తూ ఉంటాయి. అలాంటి కుక్కలన్నీ కొంచెం జాగ్రత్త. తెలంగాణలో వారణా సూర్య అనేవాడు వచ్చాడు, తోలు తీస్తాడు. అర్థమైందా? మీరు నమ్మినా నమ్మకపోయినా తెలంగాణకి జనసేన వస్తోంది. జనసేన జెండా తెలంగాణ అడ్డా మీద తెలంగాణ అడ్డా మీద తెలంగాణ గడ్డపై జనసేన జెండా పాతైపోతున్నాం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, అంతా మా వాళ్ళే. అందరికీ చేయాలి రాజకీయాలు. వచ్చింది ఎందుకు? మేము అందరికీ సేవ చేయడానికి. జనసేన అంటే ఓన్లీ ఆంధ్రాలో కూర్చొని అక్కడ మాత్రమే రాజకీయాలు చేస్తారని మీ పొరపాటు. అది ఎప్పటి నుంచి చెప్తున్నాం. జనసేన ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ అని. అది ఈరోజు ప్రూవ్ అవుతోంది. ఢిల్లీ గడ్డపై జనసేన సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? మాకు ప్రాంతీయ భేదం లేదబ్బా. ప్రాంతీయ భేదం జనసేనకు ఉండదు. మేము ఎక్కడైనా పోటీ చేస్తాం, ఎవరితో అయినా కలుపుకొని పోతాం. ఒక్కటే, జనాలు కరెక్ట్గా సర్వీస్ చేసే నాయకుల్ని దగ్గరికి తీసుకుంటాం. కరెక్ట్గా లేని వాళ్ళు మాత్రం తోలు తీసి వదులుతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జై జనసేన. తెలంగాణలో జనసేన జెండా పాతబోతున్నాం. రెడీగా ఉండండి. సో ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ముందుకు వెళ్తూనే ఉంటాం. అడుగు ముందుకు పడుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో ఎన్ని సీట్లు కొడతాం మీరు చూస్తూ ఉండరు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.